శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఇప్పుడు మామూలుగా మత మార్పిడి అని చెప్పేసి మనం మాట్లాడుతుంది కదా. అదే పాస్టర్‌ని మత మార్పిడి చేస్తున్నారు గాని అనేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, సరే మత మార్పిడి అంటారు కదా, ఒకసారి మీరు నన్ను మార్చండి చూస్తా అనేసి అంటున్నారు. అంటే దానికి మీరేం చెప్తారు? అంటే మేము మార్చాలి అర్థం కాలేదు. అంటే పాస్టర్ ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్ళేసి దేవుని నమ్ముకోండి అని చెప్పినంత మాత్రాన మారుతున్నారా, మారుతురు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అంటే అట్లా చెప్పి వాళ్ళని వాచ్ చేసి మేము మారుస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నన్ను మార్చండి మీ హిందుత్వంలోకి అని చెప్పేసి కొందరు పాస్టర్లు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? హిందుత్వంలోకి ఏంటి వాళ్ళు పుట్టింది అసలు అసలు వాళ్ళు మార్చడం ఏంటి? వాళ్ళు హిందువులే కదా. అంటే పాస్టర్‌గా కాదండి. కన్వర్ట్ అయ్యాక నో, అసలు ఫస్ట్ ఆ పాస్టర్ తాలూకా తాత తండ్రుల పేర్లు చెప్పమనండి. అంతా హిందువులే. మరి మీరే చెప్తున్నారు, అక్కడే వచ్చింది ఆన్సర్. ఓకే. నేను మార్చడం ఏంటి వాళ్ళని? నన్ను మార్చండి అన్నం ఏంటి? వాళ్ళు మారిపోయి వేరే దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఓకే. ఇప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో లేరు, వాళ్ళ ఆ. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ. వాళ్ళ సొంత ఇంటికి రావాలని వాళ్ళు అనుకుని వచ్చేస్తారు. సింపుల్. ఓకే. ఇప్పుడు వాళ్ళు మార్చడం ఏంటి? మేము మార్చడం ఏంటి? వాళ్ళు పుట్టింది వాళ్ళ పుట్టుక హిందువే, వాళ్ళ తాత పుట్టుక హిందువే, వాళ్ళ ముత్తాత పుట్టుక హిందువే. వాళ్ళందరూ కూడా మాకే మళ్ళా రాధామోహన్ స్వామి చెప్పి మాకే పుట్టాడు అంటారు ఆయన. అలాగా హిందువుకే పుట్టారు మీరందరూ కూడా. హిందువులే మీరంతా. పోనీ అంత ఎందుకు? పోనీ అతను పుట్టి ఎంతకాలం అయింది? మహా అయితే 2000 సంవత్సరాల కిందట కదా. 2000 సంవత్సరాలు. అంతకుముందు ఉన్న మతం కూడా అంతే, కొన్ని దాని దగ్గరగా. సో అంతకన్నా ముందు ఏముంది ఇక్కడ ఈ ప్రపంచంలో? ఈ భూ ప్రపంచంలో ఏ మతం ఉంది? మతం కాదు, ధర్మం. మతం అంటే వేరు. వాళ్ళది మతం, మా ధర్మం. మాది ధర్మం, వాళ్ళది మతం. మాది మతం కాదు, హిందూ మతం కాదు, హిందూ ధర్మం. వాళ్ళది మతం. మేము వాటిని కన్సిడర్ చేయట్లేదు, అవసరం లేదు మాకు. మా ధర్మాన్ని మేము పాటిస్తాం అంతే. వాటి సంబంధం అంతే. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, నా ధర్మాన్ని నేను పాటిస్తాను. వాళ్ళెవరు నాకు చెప్పడానికి? నా ధర్మం సనాతనమైంది, అనాదిగా ఉన్నది, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉంది. మీరెవరు మధ్యలో ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడిపోయి మీకు బుద్ధి లేక ఆడెవడో పెట్టిన బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు ఆశపడి మీరు తిరిగి అటువైపు మారి వెళ్ళారు. మేమందరం ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉన్నాం. సో అనాదిగా ఉన్నదాన్ని నన్ను మార్చండి నేను మారుతానంటే ఆల్రెడీ నువ్వు మారిపోయి నీ ఇంట్లోంచి నువ్వు వదిలేసి పక్కింట్లో అద్దెకెళ్ళావు. నువ్వు అద్దెంట్లో ఉంటున్నావు, నువ్వు కూడా హిందువే. నిన్ను మార్చినటువంటి హిందువుని హిందువుకి ఎలా మారుస్తావు? నువ్వు మారిపోయి కొంతకాలం వెళ్ళావు, నువ్వే తెలుసుకొని వస్తావు, లేకపోతే తెలిసేటట్టు చేస్తాం అంతే. అంతవరకే. మేము మారితే వచ్చేస్తాను, అది కరెక్ట్ కాదు కదా. వాడు ఆల్రెడీ హిందువే. ఆ విధంగా అంటున్నారు కాబట్టి నన్ను మార్చి చూడండి అనేసి అంటున్నారు. అవునండి, మార్చడం ఏంటి? మీరు ఆల్రెడీ మీరు హిందువే కదా. మార్చడం ఏంటి? హిందువుగా మీరు హిందువే. మీ తాత తండ్రులు ఎవరో చెప్తే మీకు అర్థమైపోయింది, అందులోనే అర్థమైపోయింది మీరు హిందువే. మీరు ఆల్రెడీ మిమ్మల్ని మార్చేది ఏముంది? మారుస్తాం తప్పకుండా. మీ తాత తండ్రుల దగ్గర నుంచి మీరు ఎక్కడ ఉన్నారో అన్ని చెప్తే ఆటోమేటిక్గా మీరు మారిపోతారు. ఇందులో ఎంత పాజిటివ్ ఉంది, ఇందులో ఏముంది అని చెప్తే ఆటోమేటిక్గా మారిపోతాం. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా మాతో డిబేట్ కూర్చుంటే అసలు ఆ బైబుల్ పుస్తకం పట్టుకొని అందులో వాళ్ళ నోటితో వాక్యాలు చదివితే అందులో ఉన్న నిజ నిజాలు బయటకు వస్తే అప్పుడు మాట్లాడతాం. మా భగవద్గీత తీసుకుందాం, మా రామాయణం తీసుకుందాం, మా భారతం తీసుకుందాం, అన్ని తీసుకొని కూర్చుందాం. ఆ పుస్తకాన్ని కూడా తీసుకుందాం. వాటితో దీనికి పోలికేంటండి? ఈ పుస్తకానికి అసలు అనకూడదు. దీన్ని ఏం గ్రంథం అండి? అది గ్రంథం అంటే ఏంటండి అసలు? గ్రంథం, అది గ్రంథం అంటారు దాన్ని. ఆ గ్రంథంలో ఏముంటాయండి? నిక్షిప్తమై ఉంటాయి. ఏముంటాయి? నిజాలు, సత్యం, ధర్మం, ఇవన్నీ నిక్షిప్తం ఉన్నవి. మనకి ఏం ఉపయోగకరం అవి ఉంటాయి కదా. అవి కదా, దాన్ని కదా గ్రంథం అంటారు. బూతుల్లో రాసి ఉంటే అది గ్రంథం ఏమవుతుందండి? బూతు గ్రంథమా? దాని పేరు అదేనా? దాని పేరు అదే అనుకుంటున్నా, తెలుసు.